జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎన్ఐఎస్ఎం సిరీస్ 8లోని చాప్టర్ 6 గురించి తెలుసుకుందాం. దీని నేమ్ వచ్చేసి ట్రేడింగ్ మెకానిజం. అసలు ట్రేడింగ్ మెకానిజం ఎలా నడుస్తుంది ఏంటిలో పూర్తిగా తెలుసుకుందాం. ట్రేడింగ్ మెకానిజంలో మార్కెట్స్ అరౌండ్ ద వరల్డ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ మేజర్ types based on the methods of booking a trade, namely open outcry market and the electronic market. ఓపెన్ అవుట్క్రై ఇది ఏదైతే ఉందో ఇది సింపుల్గా చెప్పాలి అని అంటే మనము ఈ ఇంటర్నెట్ ఏజ్లో న్యూ ఏజ్లో ఏదైతే కైట్ కానీ అప్స్టాక్ కానీ ఏదైతే ప్లాట్ఫామ్స్ మనం వాడుతున్నామో అవి రాకముందు ఈ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అరుస్తూ బై చేస్తూ సెల్ చేస్తూ ఉండేది కదా, దాన్ని ఓపెన్ అవుట్ క్రై మార్కెట్ అని చెప్పి అంటారు అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియం వల్ల ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి అన్నీ కూడా స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ అనేసి అవుతుంది. అంటే లైక్ మనం ఇంట్లో కూర్చొని ఆన్ స్క్రీన్ లైక్ మన సిస్టంలో మనం పంచింగ్ చేస్తే మనకి ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అది ఎలక్ట్రానిక్ మార్కెట్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిందో లైక్ ఎలక్ట్రానిక్ మార్కెట్ వచ్చిందో అప్పుడు యూజర్ అనే వాళ్ళు ఎవరైతే మీరు నేను ఎవరైతే ఉన్నానో వాళ్ళు ఎవరిపైన డిపెండ్ అయ్యి ఉన్నారు, ట్రేడింగ్ మెకానిజం అనేసి ఇది ఏదైతే ఉందో దానిపైన. సో ఇప్పుడు ఈ ట్రేడింగ్ మెకానిజం పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే వీళ్ళు ఏం చేశారు, ఇంతకుముందు బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు ట్రేడింగ్ మెంబర్స్ అని చెప్పేసి మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, ఈ ట్రేడింగ్ మెంబర్స్ ఏవైతే ట్రేడ్స్ చేస్తారో ఈ ట్రేడింగ్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కిందనే మనం అందరం యూజర్స్ లాగా ఉంటామన్నమాట. మనం ఏవైతే ట్రేడ్స్ చేసామో అది ఈ ట్రేడింగ్ మెంబర్ ఒక ఫర్మ్ అకౌంట్ నుంచి వాళ్ళకి అవుతుంది. ఇక్కడ సెబీ వాళ్ళకి కానీ ఎక్స్చేంజెస్కి కూడా వెళ్తుంది అనమాట. సో ఈ ట్రేడింగ్ మెంబర్ ఎవరైతే వాళ్ళ కింద ఉన్న మనం కానీ ఈ ట్రేడింగ్ మెంబర్ కానీ ఎన్నైతే ట్రేడ్స్ చేస్తారో అవన్నిటిని సెటిల్మెంట్ చేయడానికి ఒక క్లియరింగ్ మెంబర్ అని చెప్పేసి ఉంటారనమాట. క్లియరింగ్ మెంబర్. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు అంటే మార్క్ టు మార్కెట్ ఏదైతే ఉంటుందో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ వస్తాయి, మన ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ వాళ్ళు కలెక్ట్ చేశారా లేదా, సెటిల్ అయ్యాయా లేదా, అమౌంట్స్ బుక్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇవన్నీ చెక్ చేస్తారనమాట. అట్లనే ఏవైతే మనము ఆర్డర్స్ పంచింగ్ చేస్తామో యూజర్స్ కానీ ట్రేడింగ్ మెంబర్స్ ఎవరైతే ఆర్డర్స్ పని చేస్తారో వాటిని వీళ్ళు క్లియర్ చేసి స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కాంట్రాక్ట్ నోట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తారనమాట. సో వీళ్ళు వచ్చారు. ఓకే, సో వీళ్ళ తర్వాత లాస్ట్ ఏదైతే ఉంటుందో క్లియరింగ్ మెంబర్ తర్వాత వాళ్ళు ఎక్స్చేంజెస్ అనేసి చెప్పుకోవచ్చు మనం. అది ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ. ఓకే, ఇది ఇప్పుడు ఉన్న కరెంట్ ట్రెండ్ అనమాట. దీంట్లో మనం ఒక్కొక్కరి గురించి క్లియర్గా తెలుసుకుందాం మనం. సో ఎంటిటీస్ ఎవరెవరు ఉన్నారు ఏంటిది అని చెప్పి చూసుకుంటే ఫస్ట్ మనం ట్రేడింగ్ మెంబర్ అని చెప్పాం కదా. ట్రేడింగ్ మెంబర్ అంటే ఎవరు కాదండి, బ్రోకర్ అని చెప్పేసి మీరు ఈజీగా అనుకోవచ్చు అనమాట. బ్రోకర్లో అంటే ఎవరెవరు, జిరోదా కానీ అప్స్టాక్ కానీ ఏంజల్ ఇన్వెస్టర్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఏంజల్ వన్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ట్రేడింగ్ మెంబర్ కిందకి వస్తారనమాట. వీళ్ళు ఏంటిది అంటే స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర వాళ్ళు లిస్ట్ అయ్యి ఉంటారు. ఇప్పుడు మన దగ్గర కరెంట్గా ఏ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి ఎక్కువ అంటే ఎన్ఎస్సి, బిఎస్సి, మళ్ళీ ఎంసీఎక్స్. ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్గా చాలా ఉంటాయి. మన ఈవెన్ హైదరాబాద్లో కూడా ఒక ఎక్స్చేంజ్ ఉంది, బట్ అది అంత పాపులర్ కాదు. కోల్కతాలో ఒకటి ఉంది. మళ్ళీ ఇవి కాకుండా కమోడిటీ మార్కెట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. నియర్ అబౌట్ లైక్ 4 to 5 ఎక్స్చేంజెస్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ పక్కన పెడితే లైక్ ట్రేడింగ్ మెంబర్ అనే వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. సో మేజర్ ఎక్స్చేంజెస్ ఏవి అంటే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్ అనమాట. ఓకే, ఇవి కాకుండా వేరే కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ట్రేడింగ్ మెంబర్ లాగా రిజిస్టర్ కావచ్చు అనమాట. ఓకే, దే కెన్ ట్రేడ్ ఈదర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ క్లయింట్స్ ఆర్ ఆన్ దేర్ ఓన్ అకౌంట్. అంటే ట్రేడింగ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో అంటే జీరోదాకి కూడా వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు కదా. సో జీరోదా వాళ్ళు వాళ్ళ ఓన్ అకౌంట్స్లలో కూడా ట్రేడ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం సబ్ యూనిట్స్ అంటే చిన్న చిన్న యూనిట్స్ లాగా చేసి మనకి ఏవైతే అకౌంట్స్ ఇచ్చారో వాటిని యూజ్ చేసుకొని మనం కూడా యూజర్స్ లాగా క్రియేట్ అవుతాం కాబట్టి మనం కూడా దాంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ట్రేడింగ్ మెంబరు ప్లస్ యూజర్స్ ఇద్దరు కూడా ట్రేడింగ్ మెంబర్ అకౌంట్స్ నుంచి సబ్ యూజర్షిప్ లెక్క తీసుకొని మనము మన ఓన్ అకౌంట్స్ నుంచి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక అకౌంట్ ఉంటుంది, వాళ్ళు కూడా వాళ్ళ సొంతంగా ఆ సపరేట్ అకౌంట్ నుంచి వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎక్స్చేంజ్ అసైన్స్ ఏ ట్రేడింగ్ మెంబర్ ఐడి టు ఈచ్ ఆఫ్ ఇట్స్ ట్రేడింగ్ మెంబర్. ఏ ట్రేడింగ్ మెంబర్ కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ యూజర్.
వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ట్రేడింగ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఐడి అనేది ఇస్తారు అని అన్నట్టు అంటున్నారు అనమాట. దాని తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు మల్టిపుల్ పీపుల్ని వాళ్ళ కింద జాయిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో ఇట్లనే మనము ఇవి వీళ్ళందరూ ఎవరు అంటే మీలాగా మాలాగా మనం అందరం ఎవరైతే ట్రేడ్ చేస్తామో మనం అందరం ఏమంటారు, ఈ సిస్టంలో యూజర్స్ అని అంటారు అనమాట. ఎవరికి యూజర్స్, ట్రేడింగ్ మెంబర్కి యూజర్స్ అనమాట. ఓకే, సో మనకి కూడా ఈ ట్రేడింగ్ మెంబర్కి ఎట్లయితే ఐడి ఇచ్చారో మనకి కూడా ఒక సపరేట్ ఐడి అన్నది ట్రేడింగ్ మెంబర్ ఇస్తాడనమాట. సో కానీ ఎక్స్చేంజ్కి వచ్చేసరికి అవన్నీ ఎవరి అందరిలో రిఫ్లెక్ట్ అవుతాయి, అవన్నీ ట్రేడింగ్ మెంబర్ ఐడిలో రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ట్రేడింగ్ మెంబర్ వాళ్ళు మనకి మళ్ళీ సపరేట్ మన ఐడీస్ నుంచి రిఫరెన్స్ ఇచ్చాక వాళ్ళు మనకి ఇక్కడ పంపిస్తారు. ఓకే, నెక్స్ట్ ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్. దిస్ ఇస్ ఎ క్లియరింగ్ మెంబర్ హూ ఇస్ ఆల్సో ఏ ట్రేడింగ్ మెంబర్ ఆఫ్ ది ఎక్స్చేంజ్. ఈయన ట్రేడింగ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం క్లియరింగ్ కూడా చేయొచ్చు అని అంటున్నారు. క్లియరింగ్ అంటే ఏంటిది, ఇంతకుముందు చెప్పాను కదా, మనం ఏవైతే ఆర్డర్స్ పనిచేస్తామో వాటిని క్లియర్ చేయడం కానీ, కాంట్రాక్ట్ నోట్స్ రిలీజ్ చేయడం కానీ, సెటిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో మార్కెట్ సెటిల్మెంట్స్ అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేస్తారనమాట. సో వాళ్ళని క్లియరింగ్ మెంబర్ అని చెప్పేసి అంటారు. ఒక ట్రేడింగ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా క్లియరింగ్ మెంబర్ అయ్యే అర్హత ఉంది అనమాట ఆయనకి. సచ్ CMs మే క్లియర్ అండ్ సెటిల్ దేర్ ఓన్ ప్రొప్రైటరీ ట్రేడ్స్ దేర్ క్లయింట్స్ ట్రేడ్. ఆయన ఏమంటున్నారు, ఈ ట్రేడింగ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంతంగా చేసిన ఏవైతే ట్రేడింగ్ అకౌంట్స్ ఉంటాయో వాటిని క్లియర్ చేసుకోవచ్చు. వాళ్ళ కింద ఉన్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి కూడా ఆయన క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకే, యాజ్ వెల్ యాజ్ ట్రేడ్స్ ఆఫ్ అదర్ ట్రేడింగ్ మెంబర్ అండ్ కస్టోడియన్ పార్టిసిపెంట్స్. అంటే ఏమంటున్నారు, వాళ్ళ ఓన్ ట్రేడింగ్ మెంబర్ కింద ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళే కాకుండా వేరే ట్రేడింగ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ అకౌంట్స్ మళ్ళీ వాళ్ళ యూజర్స్వి కూడా వీళ్ళు క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఓకే, సో ప్రొఫెషనల్ క్లియరింగ్ మెంబర్. ఈ ప్రొఫెషనల్ క్లియరింగ్ మెంబర్ అంటే ఏంటిది, ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్ అంటే ఏంటంటే ప్రొఫెషనల్ క్లియరింగ్ మెంబర్ ఈజ్ డెడికేటెడ్లీ ఫర్ క్లియరింగ్ అనమాట. క్లియరింగ్ మెకానిజం పైన ఆయన వర్క్ చేస్తాడు. ఆయన ట్రేడింగ్ అనేది చేయడు. సో ఇది డిఫరెన్స్ అనమాట. ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్ ఏంటిది, ఆయన ట్రేడింగ్ చేస్తాడు ప్లస్ క్లియరింగ్ కూడా చేస్తాడు. బట్ వేరాస్ కమింగ్ టు ప్రొఫెషనల్ క్లియరింగ్ మెంబర్, ఆయన ప్రొఫెషనలిజం దేంట్లో ఉంది, ఓన్లీ క్లియరింగ్లో మాత్రమే ఉంది, ఆయన ట్రేడింగ్ చేయడు. ఓకే, ఏ ప్రొఫెషనల్ క్లియరింగ్ మెంబర్ క్లియర్స్ ట్రేడ్స్ ఆఫ్ హిస్ అసోసియేట్ ట్రైనింగ్ మెంబర్ అండ్ ఇన్స్టిట్యూషన్ క్లయింట్స్. ఆయనతోటి అనుసరంగా ఎవరైతే ట్రేడింగ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళవి మళ్ళీ ఇన్స్టిట్యూషన్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో లైక్ బ్యాంక్స్ కానీ, ఇక్కడ మన మ్యూచువల్ ఫండ్స్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉంటారో హెడ్జ్ ఫండ్స్ కానీ వాళ్ళే కూడా వీళ్ళు ప్రొఫెషనల్ ట్రేడింగ్, ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్ ఇన్ క్లియరింగ్ కాబట్టి వీళ్ళు మాత్రమే ఈ ఇన్స్టిట్యూషన్ క్లయింట్స్ వాళ్ళవి క్లియరింగ్ చేస్తారు. అదే ఈ ట్రేడింగ్ మెంబర్ ఏంటిది, వేరే ట్రేడింగ్ మెంబర్స్వి చేయొచ్చు, బట్ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో చేయాలి అని అంటే వాళ్ళు ప్రొఫెషనల్ క్లియరింగ్ మెంబర్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే, PCM అంటే ప్రొఫెషనల్ క్లియరింగ్ మెంబర్ ఈజ్ నాట్ ఏ ట్రేడింగ్ మెంబర్ ఆఫ్ ది ఎక్స్చేంజ్. ఆ ఎక్స్చేంజ్లో ఆయన ట్రేడింగ్ చేసి ఉండడు, ఓన్లీ ఆయన క్లియరింగ్ మాత్రమే చేస్తాడనమాట. టిపికల్లీ బ్యాంక్స్ ఆర్ కస్టోడియన్స్ బికమ్ ఏ PCM అండ్ క్లియర్ అండ్ సెటిల్ ఫర్ ట్రేడింగ్ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ కస్టోడియన్ పార్టిసిపెంట్. అంటే జనరల్గా మనం ఇప్పుడు ఏం చెప్పాము, ఇక్కడ చూసుకుంటే ఒక ట్రేడింగ్ మెంబరు ఇంకొక ట్రేడింగ్ మెంబర్కి ఎట్లయితే క్లియర్ చేస్తారో ఒక బ్యాంకింగ్ పర్సన్ మాత్రమే జనరల్గా వాళ్ళు ప్రొఫెషనల్ క్లియరింగ్ మెంబర్షిప్లో వెళ్తారు అనమాట. సో వాళ్ళు వేరే బ్యాంక్స్ వాళ్ళవి కానీ, వేరే ఇన్స్టిట్యూషన్స్ కానీ, వేరే ఇతర ఏవైతే పెద్ద పెద్ద అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళన్నిటి కూడా వాళ్ళు క్లియర్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం వేరే ట్రేడింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి కూడా అకౌంట్స్ కానీ ఇవన్నీ వీళ్ళు సెటిల్ చేయడం కానీ, క్లియరింగ్ చేయడం కానీ వీళ్ళు చేయొచ్చు అని చిన్నట్టు అంటున్నారు అనమాట. ఓకే, సో మళ్ళీ ఇది కాకుండా సెల్ఫ్ క్లియరింగ్ మెంబర్ అని చెప్పేసి ఉంటుంది, SCM అని చెప్పేసి. వీళ్ళు ఎవరు అయ్యా అని అంటే ఏ సెల్ఫ్ క్లియరింగ్ మెంబర్ ఈజ్ ఆల్సో ఏ ట్రేడింగ్ మెంబర్ ఆన్ ది ఎక్స్చేంజ్. సచ్ CMs మే క్లియర్ అండ్ సెటిల్ ఓన్లీ దేర్ ఓన్ ప్రొప్రైటరీ ట్రేడ్స్ అండ్ దేర్ క్లయింట్స్ ట్రేడ్స్. అంటే వాళ్ళ సొంతంగా ఏవైతే ట్రేడ్స్ చేస్తారో అవి మాత్రమే వాళ్ళు క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ క్లయింట్స్ ఏమైనా ఉన్నారు అంటే వాళ్ళవి మాత్రమే క్లియర్ అప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట. దే కెన్ నాట్ క్లియర్ అండ్ సెటిల్ ట్రేడ్స్ ఆఫ్ అదర్ ట్రేడింగ్ మెంబర్. వేరే ట్రేడింగ్ మెంబర్స్కి ఏవైతే క్లియరింగ్ ప్రాసెస్లో వీళ్ళు హెల్ప్ చేయలేరు అని చెప్పేసి అంటున్నారు. సో అది మేజర్ డిఫరెన్స్ అనమాట. సెల్ఫ్ క్లియరింగ్ మెంబర్కి ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్కి మేజర్ డిఫరెన్స్ ఏంటిది,
క్లియరింగ్ మెంబర్ ఏమో వేరే ట్రేడింగ్ మెంబర్ది కూడా వాళ్ళు క్లియర్ చేయొచ్చు. సెల్ఫ్ క్లియరింగ్ ఏమో అక్కడ పేరులోనే డిఫైన్ అయ్యి ఉంది కదా, సెల్ఫ్గా మాత్రమే చేయగలరు, వాళ్ళ క్లయింట్స్కి మాత్రమే చేయగలరు, వేరే వాళ్ళ క్లయింట్స్కి వేరే ట్రేడింగ్ మెంబర్స్కి ఏం చేయలేరు అనమాట. మన ప్రొఫెషనల్ వాళ్ళు వచ్చేసింది ఓన్లీ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో చేయాలి అని అంటే ప్రొఫెషనల్ వాళ్ళు ఉండాలి. వీళ్ళు మళ్ళీ ట్రేడింగ్ మెంబర్స్కి కూడా వాళ్ళ సబ్ యూజర్స్కి కూడా వాళ్ళందరికీ కూడా చేయొచ్చు. ఓకే, వాళ్ళ ప్రొఫెషనలిజం క్లియరింగ్లో ఉంది కాబట్టి ఇన్స్టిట్యూషన్ ట్రేడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేయడానికి అర్హత ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరూ కాకుండా పార్టిసిపెంట్స్ అంటే ఎవరు? మనమందరం యూజర్స్ పార్టిసిపెంట్స్లలో మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉంటారు? జనరల్గా హెడ్జింగ్ చేసేవాళ్ళు, ఆర్బిట్రేట్ చేసేవాళ్ళు, స్పెక్యులేషన్ ఆర్ ట్రేడింగ్ చేసేవాళ్ళు అని చెప్పేసి అన్నాం కదా. సో వాళ్ళనే మనము ఇక్కడ మెకానిజమ్స్లో పార్టిసిపెంట్స్ ఆర్ యూజర్స్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఏ యూజర్ ఈజ్ ఎ క్లయింట్ ఆఫ్ ఎ ట్రేడింగ్ మెంబర్ అంటే ఎవరు? ఒక బ్రోకర్ ఒక క్లయింట్ ఎవరు? యూజర్ అనమాట, ఆర్ పార్టిసిపెంట్స్. మనం క్లయింట్స్ మే ట్రేడ్ టు వేరియస్ ట్రేడింగ్ మెంబర్స్ బట్ సెటిల్ టు ఏ సింగిల్ క్లియరింగ్ మెంబర్. అయితే వేరే డిఫరెంట్ ట్రేడింగ్ మెంబర్స్ నుంచి మనమందరం ట్రేడ్ చేయొచ్చు. బట్ ఎండ్కి వచ్చేసరికి ఒకటే క్లియరింగ్ మెంబర్ దగ్గర నుంచి మనకి సెటిల్మెంట్ అనేది జరగడం, ప్రాసెస్ కావడం అవుతుంది అనుకుంటా. ఓకే, సో అథరైజ్డ్ పర్సన్స్ అంటే ఏం లేదండి, ఇంతకుముందు 2018 కన్నా ముందు మనము సబ్ బ్రోకర్షిప్ అని ఏదైతే ఉంటుందో అది డిస్కంటిన్యూ చేసింది అనమాట సెబీ. సో దానికి కౌంటర్ఫిట్గా దానికి ఏదో ఒకటి డిఫరెంట్గా ఉండాలి కాబట్టి వీళ్ళు ఏం చేశారు అనేసి అంటే అథరైజ్డ్ పర్సన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. అథరైజ్డ్ పర్సన్ ఈజ్ నాట్ నథింగ్ లెస్ దెన్ లైక్ బ్రోకర్స్ అనమాట. సబ్ బ్రోకర్స్ లాగానే వాళ్ళు కూడా మొత్తం అంత సబ్ బ్రోకర్స్ ఏవైతే పనులు చేస్తారో మ్యాక్సిమం అవే పనులు చేస్తారు అథరైజ్డ్ పర్సన్స్కి. ఓకే, సో సబ్ బ్రోకర్షిప్ అన్నది 2018లో సెబీ వాళ్ళు తీసేశారనమాట. సో దానికి విరుగుడుగా వీళ్ళు అథరైజ్డ్ పర్సన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది మోర్ ఈక్వల్ లైక్ సబ్ బ్రోకర్షిప్ లెక్కనే అనమాట. ఓకే, సో కార్పొరేట్ హైరార్కీ, ఇప్పుడు ఈ ట్రేడింగ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హైరార్కీ కూడా ఉంటుంది కదా. సో అందులో ఎవరెవరు ఉంటారు అని అంటే కార్పొరేట్ మేనేజర్, మళ్ళీ బ్రాంచ్ మేనేజర్, డీలర్ అంటే ఎవరు లేరండి, మీరు ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళే మీకు డీలర్ అనమాట. సో ఆ బ్రాంచ్కి వచ్చేసి ఎవరైతే మేనేజర్ ఉంటారో వాళ్ళని బ్రాంచ్ మేనేజర్ అంటారు. అట్లాంటి 10 బ్రాంచ్లకి ఒక మేనేజర్ ఉన్నారంటే ఆయన కార్పొరేట్ మేనేజర్ అని చెప్పేసి అంటారు అనమాట. సో యాజ్ ఎ డీలర్ ఆయనకి ఎంతవరకు పర్మిసబుల్ లిమిట్స్ ఉంటాయి, ఆయన కింద ఎంతమంది యూనిట్స్ ఉన్నారో, పార్టిసిపెంట్స్ ఉన్నారో, యూజర్స్ ఉన్నారో వాళ్ళ డేటాని ఏమైనా అక్కడ చేయాలన్నా, ఏమైనా క్లియర్ చేయాలన్నా అదంతా ఆయన చేతులు ఉంటుందన్నమాట. యాజ్ ఎ బ్రాంచ్ మేనేజర్ ఏంది, ఆయన కింద చాలామంది డీలర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ డేటా, వాళ్ళ యూజర్స్ డేటా ఆయన దగ్గర ఉంటుంది. వాళ్ళు దాంట్లో ఏమైనా మోడిఫికేషన్ చేయాలన్నా, ఏమైనా చేయాలన్నా అని ఆ అధికారం కూడా వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఎట్ ద సేమ్ టైం హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో కార్పొరేట్ మేనేజర్స్, వాళ్ళకి ఏంటిది, వాళ్ళ కిందనే బ్రాంచ్ మేనేజర్స్ కిందనే డీలర్స్ కింద యూజర్స్ మనమందరం. కాబట్టి వాళ్ళు ఏం చేంజెస్ చేయాలన్నా, ఏం మోడిఫికేషన్ చేయాలని అనుకున్నాను అఫ్కోర్స్ విత్ ప్రాపర్ అప్రూవల్స్ అవన్నీ తీసుకొని చేస్తారు వాళ్ళు. సో ఏవి చేయాలన్నా కానీ అథారిటీ ఎవరికి ఉంటుంది అని అంటే కార్పొరేట్ మేనేజర్కి ఉంటుందన్నమాట, హైయెస్ట్ అథారిటీ ఇన్ ట్రేడింగ్ మెంబర్స్లలో. సరేనా? సో క్లయింట్ బ్రోకర్ రిలేషన్షిప్, ఈ క్లయింట్ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయి అని అంటే వాళ్ళు కస్టమర్ ఒక కేవైసీ చేసి ఉండాలి. మళ్ళీ క్లయింట్ బ్రోకర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనమాట వాళ్ళు. మళ్ళీ మనం ఏవైతే ఆర్డర్స్ పంచింగ్ చేస్తామో దాన్ని టైమ్లీ అంటే ప్రాపర్ టైం కన్నా ముందే వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఉండాలి అనమాట. కలెక్షన్ ఆఫ్ అడిక్వేట్ మార్జిన్స్, మనం మార్క్ టు మార్కెట్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, దాన్ని కలెక్ట్ చేసేది ఎవరు అంటే మన ట్రేడింగ్ మెంబర్స్ అనమాట. ఓకే, మెయింటైన్ సపరేట్ క్లయింట్ బ్యాంక్ అకౌంట్ ఫర్ సెగ్రిగేషన్ ఆఫ్ క్లయింట్ మనీ. సో మనది ఏదైతే అకౌంట్స్ ఉంటాయో అవన్నీ కూడా సపరేట్ అకౌంట్స్ లాగా మెయింటైన్ చేసి వెళ్తారనమాట. సో దట్ ఏంటంటే ఎనీథింగ్ ఇన్ ఫ్యూచర్ రేపు ఏమైనా కావాలన్నా అని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి. ఓకే, ఎన్ష్యూర్ టైమ్లీ పేయిన్ అండ్ పేఅవుట్స్ ఆఫ్ ఫండ్స్. టైమ్లీ పేయిన్ అండ్ పేఅవుట్ అనేసి అంటే మనం ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందో అప్పుడు మన దగ్గర నుంచి మనకి అప్పుడు డబ్బులు వస్తాయి. ఎట్ ద సేమ్ టైం ప్రాఫిట్స్ రావు, లాసెస్ వస్తాయో అప్పుడు మన దగ్గర నుంచి అమౌంట్ పోతుంది కదా. సో ఇదంతా ఎవరు చేస్తారు అని అంటే ఈ ట్రేడింగ్ మెంబర్స్ వాళ్ళే చేస్తారు. ప్యారలల్గా చూసుకుంటే మనకి ఎట్లయితే బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తారో ఎక్స్చేంజెస్ కూడా ట్రేడింగ్ మెంబర్స్కి వాళ్ళు ట్రాన్సాక్షన్ ఫీజెస్ అవన్నీ కూడా ఛార్జ్ చేస్తారు అనమాట. సో వాటిని కూడా వీళ్ళు ఏం చేయాలి అని అంటే కరెక్ట్గా పేమెంట్ చేస్తూ ఉండాలి అనమాట. ఓకే,
టైమ్లీ ఇష్యూస్ ఆఫ్ కాంట్రాక్ట్ నోట్స్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు ఎఫ్&ఓస్ ఒకవేళ వర్క్ చేసి ఉంటే అక్కడ కాంట్రాక్ట్ నోట్స్ వస్తాయన్నమాట ఈవినింగ్ టైంలో. సో అది టైమ్లీ మేనర్లో ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, క్లయింట్ కంప్లైంట్ ఏమైనా చేస్తే దాన్ని రిజల్యూషన్ ఇవ్వాలి. మళ్ళీ పీరియాడిక్గా అంటే ఎవ్రీ మంత్లీ లేదంటే ఎవ్రీ వీక్లీ కానీ ఎవ్రీ డే కానీ వాళ్ళు స్టేట్మెంట్స్ వాళ్ళు ఏవైతే ట్రాన్సాక్షన్ చేసి ఉంటారో వాళ్ళు ఎట్లయితే ఆప్ట్ చేసి ఉంటారో దాని ప్రకారం దాని ఫ్రీక్వెన్సీ ప్రకారం వాళ్ళు క్లయింట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి అన్నారన్నమాట. సో ఎట్ ద సేమ్ టైం ఏంది యూనిక్ క్లయింట్ కోడ్ అంటే మనలాంటి ఒక యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కోడ్ ఏదైతే ఉంటుందో అది యూనిక్గా ఉండాలి అని చెప్పేసి అంటున్నమాట. ఇది ఒక క్వశ్చన్ వస్తుంది చూడండి మనకి ఎగ్జామినేషన్లో. ఆర్డర్ టైప్స్ అండ్ కండిషన్స్. మేజర్గా ఆర్డర్ టైప్స్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ కండిషన్స్లో ఉంటాయన్నమాట. అదొక కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటిది అంటే అది టైం బేస్డ్ కండిషన్, మళ్ళీ ఇంకోటి వచ్చేసేమో ప్రైస్ బేస్డ్ కండిషన్. టైం బేస్డ్ కండిషన్స్లలో మళ్ళీ 2 ఉన్నాయి. అవి ఏంటివో చూద్దాం. అసలు ఆర్డర్ టైప్స్లో టైం కండిషన్స్, ప్రైస్ కండిషన్స్. అంటే టైంని బేస్ చేసుకొని కండిషన్స్ ఉన్నాయి, ప్రైస్ని బేస్ చేసుకొని కూడా కండిషన్స్ ఉన్నాయన్నమాట. అవేం కండిషన్స్ అనుకుంటే టైం బేస్డ్ కండిషన్స్లలో వచ్చేసి ఏంటి అంటే మనకి డే ఆర్డర్ అని చెప్పేసి ఉంటుంది, మళ్ళీ ఐఓసి ఆర్డర్ అని చెప్పేసి ఉంటుంది. డే ఆర్డర్ అంటే ఏం లేదంటే ఒక రోజు మొత్తంలో మనం ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేసి ఉంటామో ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఆ డే మొత్తం అది ఆర్డర్ ఓపెన్లోనే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ ఆర్డర్ ఫుల్ఫిల్ కాలేదు అని అంటే ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట, అంతే. ఐఓసి ఆర్డర్ ఆర్ ఇమీడియట్ ఆర్ క్యాన్సిల్ ఆర్డర్. ఇమీడియట్ ఆర్ క్యాన్సిల్ ఆర్డర్ అంటే ఏంటిది అని అంటే లెట్స్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh షేర్స్ కావాలి మీకు ఒక 10 రూపీస్ ప్రైస్ రేంజ్లో. సో అక్కడ ప్రైస్ అనేది 10 రూపీస్ నడుస్తుంది, 10.1 నడుస్తుంది, 10.2 కూడా నడుస్తుంది అనమాట. సో మీరేంటిది అని అంటే నాకు 10.1 10.2 వద్దు, నాకు ఓన్లీ 10 రూపీసే కావాలి అని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్నారు. సో అప్పుడు మీరేంటి ఐఓసి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అవి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే ఏవైతే మీరు అక్కడ ఆన్లైన్లో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక 1,00,000 షేర్లు కావాలని అనుకున్నారు, అక్కడ ఒక 80,000 షేర్లు మాత్రమే ఉన్నాయి అవతల అని అంటే ఆ 80,000 షేర్లు తీసుకొని మిగతా 20,000 షేర్లు ఏంటి అని అంటే క్యాన్సిల్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. అదేంటిది అక్కడ పేరులోనే ఉంది చూడండి, ఇమీడియట్ ఆర్ క్యాన్సిల్. సో ఇమీడియట్గా అది ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఆన్లైన్లో ఉంటే, లేదు అని అంటే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో ప్రైస్ బేస్డ్ కండిషన్స్ ఏంటివి అని అంటే లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్, స్టాప్ లాస్ ఆర్డర్. లిమిట్ ఆర్డర్ అంటే ఏంటిది, నేనేమనుకుంటున్నా ఇప్పుడు ప్రైస్ ఒక 100 ఉంది, అది 195కి రావచ్చు అని చెప్పేసి నా ఎస్టిమేషన్. సో నేను ఇప్పుడు ఏంటిది నేను రోజంతా నేను సిస్టమ్ పైన కూర్చోలేను కాబట్టి ఈ పర్టికులర్ షేర్ 95 రూపీస్కి వచ్చేసిందంటే బై చేసి అని చెప్పేసి నేను ఒక లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేసి వెళ్ళిపోతాను. అదొక లెక్క అనమాట. ఇంకోటి ఏంటిది మార్కెట్ ఆర్డర్. మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటిది, మార్కెట్లో అవైలబుల్ ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి నాకు ఇచ్చేసి అని చెప్పేసి నువ్వు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నావు అనమాట. సో ఇది లిమిట్ ఆర్డర్ కాదు, ఇది మార్కెట్ ఆర్డర్. మార్కెట్ ఆర్డర్లో ఏమవుతుంది, ఆల్దో నువ్వు 10 రూపీస్కి కావాలని చెప్పి మనసులో అనుకున్నా కానీ అది 11 రూపీస్కో 12 రూపీస్కో 10.5కో నీకు రావడం జరుగుతుంది అనమాట మార్కెట్ ఆర్డర్లో. బై డిఫాల్ట్ అక్కడ బెస్ట్ ప్రైస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెటిల్ అవ్వకుంటూ వస్తాయి నీకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్టాప్ లాస్ ఆర్డర్. స్టాప్ లాస్ ఆర్డర్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏదైతే సెక్యూరిటీని మనము కొన్నప్పుడు దానికన్నా ఒక 2% కన్నా నేను ఎక్కువ లాస్ తీసుకోలేను అని అన్నప్పుడు నేను అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే బై చేస్తానో అదే టైంలో అక్కడ నేను సెల్కి కూడా అక్కడ రికమెండేషన్ పెడతాను అనమాట. పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనము 100 రూపీస్కి కొంటామో అది ట్రిగర్ అవుతుందో అక్కడ నుంచి మెల్లమెల్లగా కిందికి వచ్చి 95కి ఆగింది అనుకోండి, అప్పుడు కూడా సిస్టమ్ ఏంటిది అంటే ఆటోమేటిక్గా దాన్ని స్క్వేర్ ఆఫ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని స్టాప్ లాస్ అనేసి అన్నట్టు అంటాము. స్టాప్ లాస్ అంటే ఏంటి, మనకి లాస్ని ఆపేసేయి అని చెప్పేసి చెప్తుంది. సో ఇప్పుడు నేను బై సైడ్ ఉన్నాను అనుకోండి, నేను తక్కువ రేట్కి స్టాప్ లాస్ పెడతాను. అదే నేను షార్ట్ సెల్ చేశాను అనుకోండి, 100కి నేను స్టాప్ లాస్ ఏది పెడతాను, 105 పెడతాను. ఎందుకంటే నేను షార్ట్ చేస్తే ప్రైస్ అన్నది కిందికి వస్తే నాకు లాభం, పైకి వెళ్తే నాకు నష్టం కదా, అందుకు. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ మ్యాచింగ్ రూల్స్. ఇప్పుడు మనం ఆర్డర్ అయితే పంచింగ్ చేసేసాము సిస్టంలో, ఓకే అయిపోయింది. మళ్ళీ అది ట్రేడింగ్ మెకానిజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నెక్స్ట్ అప్రూవల్ ఇచ్చేస్తారు, బాగానే ఉంది. సో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి, ఎట్లా అది మ్యాచ్ అవుతుంది, ఎవరైనా అక్కడ ఫ్యాక్టరీలో కూర్చొని అంతా సెటిల్ చేస్తుంటారా, అట్లేం ఉండదు. సో మొత్తం కూడా ఏంటి అంటే సిస్టమ్ బేస్డ్ ఎలక్ట్రానిక్ సిస్టంలో అది ఆటోమేటిక్గా ఆటోమేషన్ అయ్యి ఉంటుంది అనమాట. సో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఆర్డర్స్ ఎప్పుడైనా కానీ ఒకవేళ మ్యాచ్ కాలేవు లేకుంటే అవి ఎక్కడ కాకుండా ఉన్నాయి అంటే ఆ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి, ఆల్ ఆర్డర్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ప్రైస్ టైమ్ ప్రయారిటీ ఇన్ వేరియస్ బుక్స్ ఇన్ ద ఫాలోయింగ్ 6. ఓకే,
Orders as and when they are received are first time stamped and then immediately processed for potential match. If a match is not found, then the orders are stored in different books. సో డిఫరెంట్ బుక్స్లలో అవి స్టోర్ అయ్యి ఉంటాయి అని చిన్నట్టు అంటున్నారు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ద మూమెంట్ ఆర్డర్ కమ్స్ ఇన్, వాళ్ళు ఏం చేస్తారు, దానిపైన స్టాంప్ వేసేసి నీకు అమౌంట్ క్రెడిట్ చేస్తారనమాట. ఇంత అమౌంట్ నువ్వు మీరు డిపాజిట్ చేస్తారు కదా వచ్చేసింది అని చెప్పేసి. సో డిపాజిట్ చేసినప్పుడు ఏమవుతుంది, అమౌంట్ అనేసి అయితే డిపాజిట్ చేస్తారు. ఓకే అయిపోయింది. అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తాం కదా, ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు అవి మ్యాచ్ అవుతాయి అని అంటే ఒకటి ఏంటిది, బెస్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్లో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఒకవేళ బెస్ట్ ప్రైస్ ఇప్పుడు వేరే వాళ్ళు ఏంటిది, నేను 10 రూపీస్కి కొందామని అన్నట్టు అనుకున్నాను, వేరే వాళ్ళు 11 రూపీస్కి 12 రూపీస్కి వాళ్ళు ఇష్టం ఉన్నారు అని అంటే అది బెస్ట్ ప్రైస్, సెల్లర్కి బెస్ట్ ప్రైస్ కాబట్టి వాళ్ళు అది ఇచ్చేస్తారనమాట. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటి, వితిన్ ప్రైస్ బై టైం ప్రయారిటీ. ఒకవేళ వేరే వాళ్ళు 10 రూపీస్కి అంటున్నారు, నేను కూడా 10 రూపీస్కి అంటున్నాను, అట్లాంటప్పుడు ఇద్దరు ప్రైస్ సేమ్ అవుతుంది కాబట్టి నేను అప్పుడు ఏం చేస్తాను, సిస్టమ్ ఏం చేస్తుంది ఏంటంటే టైం ఎవరు ముందు పంచ్ చేశారు సో వాళ్ళకి ఆర్డర్ అనేసి అన్నది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఆర్డర్ ఎగ్జిక్యూషన్ ఎట్లనో తెలుసుకుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ బ్యాండ్. స్వతహాగా డెరివేటివ్ సెగ్మెంట్లో ఏవైతే డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయో వాటికి ప్రైస్ బ్యాండ్ అనేసి అన్నది ఉండదు. ఎందుకంటే వాటి వాల్యూ దేని నుంచి డిరైవ్ అయ్యింది, వేరే ఇంకొక అండర్లైన్ అసెట్ నుంచి డిరైవ్ అయ్యింది కాబట్టి దానికి ప్రైస్ బ్యాండ్ అనేసి అనేది ఫిక్స్ చేసి ఉండదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ప్రైస్ బ్యాండ్ అనేసి అనేది పెట్టలేము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎవరైనా ఒక 10 కోట్లు తీసుకొచ్చి షేర్ ప్రైస్ని అమాంతం లేపి తీసుకొని ఎక్కడో పెట్టేస్తారు, అప్పుడు చాలామందికి లాస్ అవుతుంది. కాబట్టి అలా తిరగొద్దు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే స్టాక్ ఏదైతే ఉంటాయో స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఫ్యూచర్స్ కానీ వీటికి క్యాపింగ్ పెట్టారనమాట. ఒక 10% మ్యాక్సిమం అప్ సైడ్ వెళ్ళాలి, 10% మ్యాక్సిమం డౌన్ సైడ్ వెళ్ళాలి, దానికి మించి ఎక్కువ వెళ్ళొద్దు. వెళ్తే కూడా వాళ్ళు చెక్స్ చేశాక ఓకే ఫర్దర్గా దీనికి ప్రైస్ బ్యాండ్ అనేది పెట్టాలా వద్దా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ సెలెక్టింగ్ ఏ స్టాక్ ఫర్ డెరివేటివ్ ట్రేడింగ్లో ఒక స్టాక్ని సెలెక్ట్ చేయాలి అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఒక స్టాక్ రావాలి అంటే ఏంటి ఎలిజిబిలిటీ అది చూడండి. ద స్టాక్ షెల్ బీ చూజన్ ఫ్రమ్ అమాంగ్ ఓకే టాప్ 500 కంపెనీస్ ఉంటాయి కదా, టాప్ 500 కంపెనీస్ దేని బేస్ పైన, మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ పైన, మళ్ళీ అట్ ద సేమ్ టైం యావరేజ్ డైలీ ట్రేడెడ్ వాల్యూ పైన ఉండాలి అనమాట. లాస్ట్ సిక్స్ మంత్స్లో ఏదైతే షేర్స్ ఉంటాయో ఏవైతే స్టాక్స్ ఉంటాయో టాప్ 500 స్టాక్స్ ఆన్ బేసిస్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మళ్ళీ డైలీ ట్రేడెడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది లాస్ట్ 6 మంత్స్లో దాన్ని కన్సిడరేషన్ తీసుకొని వాళ్ళు ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రావాలా వద్దా, డెరివేటివ్ సెగ్మెంట్లో రావాలా వద్దా అని చెప్పేసి డిసైడ్ చేసి ఉంటారనమాట. ఓకే. ద స్టాక్ మీడియన్ క్వార్టర్ అంటే లైక్ ఏం లేదంటే ఆర్డర్ సైజ్ ఏదైతే ఉంటుందో లాస్ట్ 6 మంత్స్లో అది నాట్ లెస్ దెన్ 25 lakhs ఉండాలి, 25 lakhs కన్నా ఎబోనే ఉండాలి అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, మార్కెట్ పొజిషన్ ఓపెన్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో అవి మినిమం 500 crores ఓపెన్ పొజిషన్స్ ఉండాలి అని చెప్పినట్టు అంటున్నాను అనమాట. మార్కెట్లో ఓవరాల్గా ఇప్పటి వరకు మినిమం ఒక 500 crores మార్కెట్ పొజిషన్స్ అనేది ఉండాలి అని చెప్పినట్టు అంటున్నారు. ఓకే. యావరేజ్ డైలీ డెలివరీ వాల్యూ ఇన్ ద క్యాష్ మార్కెట్ షుడ్ నాట్ లెస్ దెన్ 10 crores. సో ఎవ్రీ సింగిల్ డే ఒక 10 కోట్ల వరకు మాత్రమే దాంట్లో ట్రేడ్ అవుతూ ఉండాలి, అది ఏదో బై కానీ సెల్ కానీ అవుతూ ఉండాలి అనమాట లాస్ట్ 6 months నుంచి. ఓకే. సో ఈ క్రైటీరియాస్ వాళ్ళు ఫుల్ఫిల్ అవుతుంది అని అంటే ఆబ్వియస్లీ ఆ పర్టికులర్ షేర్ ఏంటి అని అంటే డెరివేటివ్ సెగ్మెంట్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ సెలెక్షన్ క్రైటీరియా ఆఫ్ ఇండెక్స్ ఫర్ ట్రేడింగ్. ఒక ఇండెక్స్ని ఎలా మనం సెలెక్ట్ చేస్తాము ట్రేడింగ్ కోసం అని చెప్పేసి అనుకుంటే అది ఆ ఇండెక్స్లో ఎన్నైతే స్టాక్స్ ఉంటాయో దాంట్లో 80% ఆఫ్ స్టాక్స్ అవి ఆల్రెడీ డెరివేటివ్ సెగ్మెంట్లో ఉండాలి. మళ్ళీ మిగతా 20%లో ఒక పర్టికులర్ స్టాక్కి 5% కన్నా ఎక్కువ వెయిటేజ్ ఉండొద్దు అని చెప్పేసి అంటున్నారు. ఇది అయిపోయింది. అయితే ఇండెక్సెస్ ఏదేంటి అంటే ఒకసారి పిక్ అయ్యాక దానికి 2 బేసెస్లు ఉంటాయి. ఒకటి ఏంటిది అని అంటే ఇనిషియల్ బేసెస్, మళ్ళీ సెకండ్ వచ్చేసి కంటిన్యూస్ బేసెస్. అంటే ఫస్ట్ ఇనిషియల్ బేసెస్లో మీరు ఆ ఇండెక్స్ సెలెక్ట్ కావాలి అని అంటే అట్లీస్ట్ 80% ఏమో డెరివేటివ్ సెగ్మెంట్లో ఆల్రెడీ వర్క్ అవుతూనే ఉండాలి. నెక్స్ట్ ఇంకొక 20% ఏవైతే ఉన్నాయో అందులో నాట్ లెస్ దెన్ 5% ఒక సింగిల్ షేర్కి
5% కన్నా ఎక్కువ వెయిటేజ్ ఇవ్వద్దు అని చెప్పేసి అంటున్నారు. ఇది బాగుంది. ఇనిషియల్ సెగ్మెంట్ వాళ్ళు ఇనిషియల్ బేసిస్ ఏదైతే ఉందో వాళ్ళు సర్టిఫై అయ్యాక వాళ్ళకి సెబీ అప్రూవల్ ఇచ్చింది. నెక్స్ట్ ఏంటిది, ఎవ్రీ 6 మంత్స్కి సెబీ చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏమేమి చెక్ చేస్తుంది, 50% ఆఫ్ ట్రేడింగ్ మెంబర్స్ యాక్టివ్ ఇన్ ఆల్ ఇండెక్స్ డెరివేటివ్. మనం ఇక్కడ ఆ ఇండెక్స్లో 80% వేరే డెరివేటివ్స్ ఉండాలి అని అన్నట్టు అన్నాం కదా. దాంట్లో అట్లీస్ట్ 15% ఆఫ్ ట్రేడింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాంట్లో యాక్టివ్లో ఉన్నారా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. లేదు అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక 20 ట్రేడింగ్ మెంబర్స్ అయినా యాక్టివ్లో ఉండాలి. లేదు అని అంటే ఈ పర్టికులర్ క్రైటీరియాని వాళ్ళు ఫుల్ఫిల్ చేయట్లేదు అనమాట, ఎవరు ఆ పర్టికులర్ స్టాక్. ఓకే, ట్రేడింగ్ ఆన్ ఏ మినిమమ్ ఆఫ్ 75% ఆఫ్ ట్రేడింగ్ డేస్ డ్యూరింగ్ ద రివ్యూ పీరియడ్. అంటే ఏంటిది, లాస్ట్ 6 మంత్స్లో ఎప్పుడైతే రివ్యూ అవుతుందో ఒకసారి అప్రూవల్ వచ్చాక మళ్ళీ నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత ఇంకొకసారి అప్రూవల్ వస్తుంది కదా, లైక్ వాళ్ళు చెక్ చేస్తారు కదా, అప్పుడు కూడా లాస్ట్ 75 డేస్లో ట్రేడింగ్ డేస్లో ఏవైతే ఉన్నాయో వర్కింగ్ డేస్లో వీళ్ళు వర్క్ చేసే ఉండాలి. స్టాక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్కింగ్లోనే ఉండాలి. వర్కింగ్లో లేదు అని అంటే వాళ్ళని తీసేస్తారన్నమాట డెరివేటివ్ నుంచి. ఓకే, నెక్స్ట్ ఏంటిది, యావరేజ్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి అని అన్నట్టు అంటున్నారు. పర్ డే 10 crores ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఏమో ఒక 4 crores ఉండాలి అని అన్నట్టు అంటున్నారు అనమాట. ఓకే, ఈ ఫీల్డ్స్లో అంటే లైక్ ఈ క్రైటీరియాలో ఏ క్రైటీరియా వాళ్ళు మెట్టవడుకున్నా కానీ అప్పుడు ఏమవుతుంది అని అంటే సెబీ దగ్గరికి వెళ్తుంది అనమాట. సెబీ ఈజ్ ద ఫైనల్ అథరైజ్డ్ పర్సన్. వాళ్ళు చెప్తారనమాట వెదర్ ఓకే దీన్ని ఉంచొచ్చా లేదా అని చెప్పేసి సెబీ అప్రూవల్ ఇస్తుంది. ఆర్ ఎల్స్ దాన్ని డిక్లైన్ అయిపోయింది అని అంటే మీకు డెరివేటివ్ మార్కెట్లో ఉండే అవకాశం ఇది కోల్పోయారనమాట. ఓకే, ఇది మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో సెలెక్షన్ క్రైటీరియా ఏదైతే ఉందో అది ఇక్కడ చెప్పడానికి క్లియర్గా వాళ్ళు చూస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి కార్పొరేట్ యాక్షన్స్ అవుతూ ఉంటాయి. కార్పొరేట్ యాక్షన్స్ అంటే ఏంటివి, బోనస్ ఇవ్వడం కానీ, డివిడెండ్ ఇవ్వడం కానీ, స్టాక్ స్ప్లిట్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనకి కార్పొరేట్ యాక్షన్స్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షేర్ ఉంది, దాంట్లో అది ఒక 10 రూపీస్ డివిడెంట్ ఇచ్చింది అని అనుకోండి. బై డిఫాల్ట్ ఏంటిది, అది 800 రూపీస్ ఉన్న షేర్ 790 అవుతుంది. సో అలాగే అది ఎప్పుడైతే ప్రైస్ అయితే చేంజ్ అయిందో అట్లనే ఫ్యూచర్స్లో కూడా ఆప్షన్స్లో కూడా దాని ప్రైస్ కూడా చేంజ్ కావాలి, అడ్జస్ట్ కావాలి కదా. అందుకనే వీళ్ళు ఏం చేశారు, అడ్జస్ట్మెంట్స్ ఫర్ కార్పొరేట్ యాక్షన్స్ని తీసుకొచ్చారనమాట. కార్పొరేట్ యాక్షన్స్ ఎప్పుడెప్పుడు అయితే అవుతుంటాయో దాన్ని వీళ్ళు అట్లా అడ్జస్ట్ చేస్తూ ఉంటారనమాట. మళ్ళీ ఎప్పుడు చేస్తారు అని అంటే ఎక్స్ డేట్ మళ్ళీ కమ్ డేట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. మీరు కార్పొరేట్ యాక్షన్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో సో కమ్ డేట్ అని చెప్పేసి ఒకటి ఇస్తారు. ఆ డేట్ కల్లా ఆ పర్టికులర్ షేర్ మీరు ఉంది అని అంటే ఏమంటారు మన ఆ కార్పొరేట్ యాక్షన్కి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అవి మీరు పొందడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎక్స్ డేట్ అంటే ఏంటంటే ఆ రోజు ఎగ్జిక్యూషన్ డేట్ అనమాట. ఆ రోజు ఒకవేళ మీకు షేర్ మీ దగ్గర ఉన్నా కానీ అంటే లైక్ అదే రోజు కొన్నా కానీ మీకు ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదు, లైక్ బోనస్ కానీ డివిడెండ్ కానీ ఆ టైంలో ఏదైతే మీకు రిలీజ్ చేస్తారో అది మాత్రం ఉండదు. వాళ్ళ ఒక కమ్ డేట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ కమ్ డేట్ కన్నా ముందే మీరు ఆ షేర్స్ని కొనుక్కొని ఉండాలి. అప్పుడే మీరు ఎలిజిబిలిటీ అయితే అవుతారన్నమాట ఆ కార్పొరేట్ యాక్షన్కి. ఓకే, సో ఇవి క్రైటీరియాస్ అనమాట. సో మేజర్గా ఈ కార్పొరేట్ యాక్షన్స్ ఉంటాయి కదా, ఇవి దేనిపైన ఇంపాక్ట్ చూపిస్తాయి అని అంటే స్ట్రైక్ ప్రైస్ పైన, పొజిషన్ సైజ్ పైన, మళ్ళీ మార్కెట్ లాట్ ఏదైతే ఉంటుందో దానిపైన కూడా అది దాని ఒక ప్రభావం అనేది అయితే చూపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఒకవేళ ఒక స్టాక్ బోనస్ కానీ, స్టాక్ స్ప్లిట్ కానీ, కన్సాలిడేషన్ కానీ చేసిందంటే అప్పుడు దాన్ని మనము న్యూ స్ట్రైక్ ప్రైస్ కానీ, పొజిషన్ కానీ ఎలా చూస్తాము ఏంటిది అని చెప్పి చూసుకుంటే న్యూ స్ట్రైక్ ప్రైస్, ద న్యూ స్ట్రైక్ ప్రైస్ షెల్ బి అరైవ్డ్ బై డివైడింగ్ ద ఓల్డ్ స్ట్రైక్ ప్రైస్ బై ద అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ యాజ్ అండర్. సో వీళ్ళు ఏమంటున్నారు, సింపుల్గా న్యూ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేసామనుకోండి ఓల్డ్ స్ట్రైక్ ప్రైస్ తోటి, అప్పుడు మనకి న్యూ స్ట్రైక్ ప్రైస్ అంటే లైక్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. మార్కెట్ లాట్ ఇంకా మార్కెట్ మల్టిప్లయర్, ఇక్కడ మీరు డౌట్ పడద్దు. అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ స్ట్రైక్ ప్రైస్ ఇంతకుముందు ఒక 500 ఉండే, ఎగ్జాంపుల్ డివిడెంట్ ఒక 100 రూపీస్ ఇచ్చారనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, 400 అవుతుంది, రైట్. సో వీళ్ళు ఏమంటున్నారు, న్యూ స్ట్రైక్ ప్రైస్ అంటే 400 డివైడెడ్ బై 500 చేసామనుకోండి ఒక అమౌంట్ వస్తుంది. అదే కొత్త స్ట్రైక్ ప్రైస్ అని చెప్పేసి అంటున్నారు, రైట్. ఓకే, మార్కెట్ లాట్, ద న్యూ మార్కెట్ లాట్ డివైడెడ్ ఇంటూ మల్టిప్లయర్ షెల్ బి అరైవ్డ్ ఎట్ బై ది మల్టిప్లయింగ్ ది ఓల్డెస్ట్ మార్కెట్ లాట్ బై ది అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్. సో సేమ్ ఇది కూడా అంటే లైక్ ఇవి ఒక్కసారి మీరు చదువుకొని ఉన్నారనుకోండి ఇవంతా అర్థమైపోతాయి. పెద్దగా దీంట్లో మనం
మ్యాథమెటిక్స్ అవన్నీ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు అంటే ఈ టాపిక్ని పెద్దగా ఎవరు ఏమి అడగరు అనమాట. మీకు ఓన్లీ స్టార్టింగ్ నుంచి మెకానిజం అంటే ఎట్లా ఉంటుంది ఏంటిది అని చెప్పి ఒక బ్రీఫ్ ఐడియా అయితే నేను ఇచ్చాను కదా, దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ పర్టికులర్ లెసన్స్లో మీకు ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో 100కి 100% మీరు ఆన్సర్ చేయగలుగుతారనమాట. ఓకే, సో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దీంట్లో డివిడెండ్స్లో వచ్చేసి ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ డివిడెంట్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో 2% కన్నా బిలో ఉందని అనుకోండి, దాన్ని ఆర్డినరీ డివిడెంట్ అని చెప్పేసి దాన్ని కన్సిడర్ చేయరు అనమాట. ఒకవేళ 2% కన్నా ఎక్కువ ఉంది ఆర్డినరీ మార్కెట్ వాల్యూ కన్నా అని అంటే అప్పుడు దాన్ని కన్సిడర్ చేసి దాని ఒక స్ట్రైక్ ప్రైస్ కానీ పొజిషన్ కానీ అవన్నీ చేంజ్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో ఇదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలన్నమాట. మర్జర్ ఇంకా డీమర్జర్ ఏమైనా అయింది అంటే అప్పుడు ఏంటిది, కమ్ డేట్ రోజు దాని ఎఫెక్ట్ అంతా మొత్తం ఆడ వాళ్ళు చేసి ఉంటారు. లాస్ట్ ట్రేడింగ్ అవర్స్ కన్నా అయిపోతున్నాయి అంటే అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. మర్జర్ అయ్యిందా డీమర్జర్ అయ్యిందా దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకొని ఆ ప్రైస్ కానీ స్టాక్ ప్రైస్ కానీ లైక్ స్ట్రైక్ ప్రైస్లో కానీ లాట్ సైజ్లో కానీ ఇవన్నీ చేంజెస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఆ టైంలో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసి ట్రేడింగ్ కాస్ట్ తర్వాత లాస్ట్ ఒకటే స్లైడ్ ఉంది. ఓకే, ట్రేడింగ్ కాస్ట్ కూడా 2 minutesలో అయిపోతుంది బాస్. ఏంటంటే దీంట్లో బేసికల్గా 3 types ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి. ఒకటి ఏంటిది, యూజర్ ఛార్జెస్, స్టాట్యుటరీ ఛార్జెస్, బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అండ్ ఇంపాక్ట్ కాస్ట్. ఓకే, సో యూజర్ ఛార్జెస్ అంటే ఏంటిది అంటే నార్మల్గా మనం ఏదైతే బ్రోకరేజ్ పే చేస్తామో దాన్ని యూజర్ ఛార్జెస్ అని అంటారనమాట. యూజర్స్ అంటే ఎవరు, నువ్వు నేను, నార్మల్ ఇండివిజువల్స్. ఓకే, ఆర్ఎల్స్ ఎవరైతే మన బ్రోకరేజ్ ఫర్మ్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసి ఉన్నారో వాళ్ళందరూ యూజర్స్ అనమాట. ఓకే, బ్రోకరేజ్ ఈజ్ యూజువలీ లోవర్ ఫర్ ఇంట్రాడే ట్రేడ్స్కి బ్రోకరేజ్ అనేది తక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. జస్ట్ యాజ్ బ్రోకర్స్ చార్జ్ బ్రోకరేజ్ ఫ్రమ్ దేర్ క్లయింట్, ద స్టాక్ ఎక్స్చేంజ్ ఆల్సో కలెక్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఫ్రమ్ బ్రోకర్స్. సో మన దగ్గర నుంచి ఎట్లయితే బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బ్రోకరేజ్ని ఎలా అయితే తీసుకుంటారో అట్లనే స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా ఈ ట్రేడింగ్ మెంబర్స్ దగ్గర నుంచి ట్రాన్సాక్షన్ కాస్ట్ని అయితే తీసుకుంటుంది అనమాట. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ని అయితే కలెక్ట్ చేస్తుంది అంట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్టాట్యుటరీ ఛార్జెస్. ఇవి గవర్నమెంట్ ఛార్జెస్ అనమాట. లైక్ జిఎస్టీ, ఎస్టీ ఇవి ఉంటాయి కదా, సో అవి అనమాట. అవి ఎట్లా ఉంటాయి ఏంటిది అని చెప్పి చూసుకుంటే ఈ డేటా లైక్ ఇప్పుడు మొన్న రీసెంట్గా అయితే చేంజ్ అయింది. సో బుక్స్లో అయితే ఏం చేంజ్ లేదు కాబట్టి మీరు ఒకసారి ఇప్పుడు కాకుండా ఫ్రెష్గా ఎప్పుడైనా అప్లికేషన్ చేస్తున్నారు అని అనుకోండి, అప్పుడు బుక్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఈ వాల్యూస్ ఏమైనా చేంజ్ అయితే ఆ వాల్యూ మీరు తీసుకోండి. ఇప్పుడు ప్రజెంట్లో అయితే ఏం చేంజెస్ లేవు కాబట్టి దీన్ని అయితే నేను ఏం చేంజెస్ చేయలేదు. ఓకే, సేల్ ఆఫ్ ఎన్ ఆప్షన్ ఇన్ సెక్యూరిటీస్. ఒక ఆప్షన్ని మీరు సేల్ చేస్తున్నారు అని అనుకోండి, అప్పుడు సెల్లర్ ఎంత పే చేస్తాడు, 0.625. అదే ఒకవేళ బయ్యర్ ఎక్సైజ్ చేశారు అంటే బయ్యర్కి ఎంత పడుతుంది, 0.125% ఆయనకి పడుతుంది అనమాట. అదే ఇదేంటి, ఈ రెండు కూడా ఆప్షన్స్లో అనమాట. అదే ఫ్యూచర్స్లో అయితేనేమో సెల్లర్కి 0.0125% ఆయన పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది స్టాట్యుటరీ ఛార్జెస్. మళ్ళీ దీనికి తోడు బ్రోకరేజ్ పైన 18% జిఎస్టీ ఉంటుంది. మళ్ళీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా మినిమల్గా కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా ఒకవేళ మీరు ఫ్యూచర్స్లో చేస్తున్నారు అనుకోండి, బయ్యరు పే చేయాల్సినది స్టాంప్ డ్యూటీ 0.002% ఉంటుంది. మళ్ళీ బయ్యర్ వచ్చేసి ఒకవేళ ఆప్షన్స్ చేస్తున్నాడు అంటే స్టాంప్ డ్యూటీ 0.003% ఉంటుంది అనమాట. ఇవి కాకుండా మన ఓవరాల్ టర్న్ ఓవర్ 10 crores కన్నా ఎక్కువ ఉంది అంటే అవి అప్పుడు సెబీ టర్న్ ఓవర్ ఛార్జెస్ కూడా పేమెంట్ అడుగుతుంది అనమాట. అది ఇప్పుడు మన ప్రీమియం 10 crores కన్నా ఎక్కువ ఉంది అంటే అప్పుడు సెబీ మనకి టర్న్ ఓవర్ ఛార్జెస్ కూడా అడుగుతుంది అనమాట 10 crores. ఓకే, బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అండ్ ఇంపాక్ట్ కాస్ట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 9 rupeesకి కొందామని అన్నట్టు అనుకుంటున్నాను, కానీ వేరే వాళ్ళు ఏంటంటే 8 rupees 50 paisaki మాత్రమే అమ్ముతా అని చెప్పేసి అన్నారు. సో నేను చూసాను 3 o'clockకి, సరే ఒక 50 paisa పోతే ఏముంది అని చెప్పేసి నేను కొనేసాను. ఓకే, సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు నాకు మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేయడం వల్ల నాకు నా ప్రైజింగ్లో కొంచెం ఇంపాక్ట్ వచ్చింది. నాకు ఏదైతే 9 rupeesకి దొరకాలో అది నాకు ఎగ్జాంపుల్ ఒక 10 rupeesకి దొరికింది. అప్పుడు నాకు కొంచెం ఒక 10% ప్రీమియంలోనే దొరికింది కదా, దాన్నే మనము ఇంపాక్ట్ కాస్ట్ అని అంటాం అనమాట. ఇది మనం ఎవరికి ఏం పే చేయము, బట్ మనం మార్కెట్ ఆర్డర్స్ పే చేయడం వల్ల మనకి ఈ ఇంపాక్ట్ కాస్ట్ అనేది రావడం జరుగుతుంది. బిగ్ స్ప్రెడ్ ఇంకా ఇంపాక్ట్ కాస్ట్ అనేది మన పైన లివీ అవుతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ నాట్ యాక్చువల్లీ పేడ్ బై మార్కెట్ పార్టిసిపెంట్స్. దిస్ కాస్ట్
అరైజ్ బికాస్ ఆఫ్ మార్కెట్ ఇంపర్ఫెక్షన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ లిక్విడిటీ. సో అదే మనం ఏంటంటే లిక్విడిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు నేను 10 రూపీస్కి కొందామని అనుకున్నాను, ఎవ్వరు అమ్మడానికి రెడీగా లేరు, అందరు 11 రూపీస్ 12 రూపీస్లో ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, నేను మార్కెట్ ఆర్డర్ పెట్టి 11-12 రూపీస్కే కొనాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో అది ప్రాబ్లం. నెక్స్ట్ ఆల్గోరిథమిక్ ట్రేడింగ్. ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అంటే ఏంటిది, ఏఐని ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏదైతే ఉంటుందో దాన్ని మనం డెవలప్ చేసి నానా బుజ్జి ఇక ఇప్పటి నుంచి నువ్వు ట్రేడింగ్ చేయాలి అని చెప్పేసి దానికి సెట్ ఆఫ్ రూల్స్ని మనం ప్రిపేర్ చేసి కోడింగ్ చేసి పెడతామన్నమాట. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమి ఉంటాయి అని అంటే, ఇండివిజువల్ ట్రేడర్స్ ఒక ఎమోషన్ అంటే లైక్ ఒక స్టాక్ కొనడం అమ్మడం అప్పుడు మనం ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాం అన్నమాట. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటిది అని అంటే, మనము హ్యూమన్స్ కాబట్టి చిన్న చిన్న ట్రేడ్స్ మనం తీసుకోవచ్చు. అదే వెరాస్ కమింగ్ టు ఏఐ అదేంటిదంటే ఒక రోబోట్ లాంటిది. అది ఒక్కటే క్షణంలో వితిన్ 1 సెకండ్లో మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకుంటుంది. దానివల్ల ఒక డేలో కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ అవుతాయి, రైట్. అదే ఒక హ్యూమన్ అనుకోండి, హ్యూమన్ హార్డ్లీ ఎంత మా అంటే ఒక 20 ట్రేడ్లు 30 ట్రేడ్లు 40-50 ట్రేడ్లు తీసుకుంటాడు హ్యూమన్. మన అదే ఏఐ అనుకోండి, ఆల్గోరిథం ట్రేడింగ్ అనుకోండి, అది ఒక 1,00,000 ట్రేడ్లు తీసుకోమని చాలా తీసుకుంటుంది ఈజీగా, ఎందుకంటే అది ఆన్లైన్లో అట్లా ట్రైన్ అయ్యి ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసింది హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఇస్ అన్ ఆఫ్ షీట్. ఓకే, విచ్ ఆర్ ఆల్సో ట్రేడర్ టు మేక్ $10,000. లైక్ ఇంతకుముందు చెప్పాను కదా, ఒక ట్రేడ్ వచ్చేసి లైక్ అది సెకండ్స్లో మనకి థౌజండ్స్ ఆఫ్ ట్రేడ్స్ అయితే అది తీసుకుంటుంది అని చెప్పేసి అన్నారు కదా, అది ఇది. ఓకే, సో దీని తర్వాత లైక్ చాప్టర్ 7 అయితే వెరీ రీసెంట్, చాలా జల్దీ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను బాస్. చాప్టర్ 6 కూడా కంప్లీట్ అయిపోయింది. నవ్ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ చాప్టర్ 7, 8, 9, 10 4 చాప్టర్స్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్లో కూడా నేను అది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.